ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కామెంట్స్ లో అడిగినటువంటి ప్రశ్న, సమస్యల గురించి ప్రధానంగా చెబుతూ ఉన్నారు, వాటికి పరిహారాలు. ఇందులో భాగంగా ఎన్నో ఆటంకాలండి. ఏదైనా పని ప్రారంభించామంటే చాలు, మొదలు బాగానే ఉంటుంది, మధ్యలో ఇంకా పూర్తవుతుంది అనగా ఆటంకాలు రావటం, లేదంటే ప్రారంభమే ఆటంకాలు ఉండడం. కొంతమందికి అసలు ఇంకా ఆలోచన వచ్చినా కూడా ఇంక మనం ఇంకేం చేయలేం అని అనుకోవటం. వీటి వల్ల ఏమవుతుందంటే స్థిమితం ఉండట్లేదు, ఇబ్బంది పడటం కావచ్చు, కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే మాకే ఎందుకు ఈ శిక్ష, ఇలాంటివి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు ప్రతి పనిలోనూ చాలా మంది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మరి ఇలాంటి వాళ్ళు ఏమైనా పరిహారం చేసుకోవాలా? ఏ దైవారాధన చేయాలి? ఎలాంటి పరిహారం తెలియచేయండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే శ్రీరామదూతం శిరసా నమామి అని ఆంజనేయ స్వామి వారి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. మనకు ఈ జనవరి 10వ తారీఖు హస్తా నక్షత్రము, సప్తమి వెళ్ళిన అష్టమి శనివారం. 2 తిథులు ఉన్నాయి ఆ రోజు. సప్తమి అహోరాత్రం ఉంది, దగ్గరగా అది 31 గంట వరకు ఉందండి ఇంచుమించుగా. సప్తమి 9వ తారీఖు ఉంది, మళ్ళీ 10వ తారీఖు తెల్లవారుజాము వరకు. 10వ తారీఖు ఉదయం 7:30 వరకు ఉంది సప్తమి. అనంతరం అష్టమి వచ్చింది. ఇది ద్విగుణీకృత స్వభావ యోగము అని అంటారు. హస్తా నక్షత్రం కూడా ఆ రోజు రావటం. ఇప్పుడు మీరు ఏదైతే ఇబ్బందికర వాతావరణం ఉంది అని అన్నారో అది దాదాపుగా ప్రతి 10 మందికి ఉంటుంది. ఎందువల్లంటే ప్రధానమైన సమస్య ఏడుపు. చాలా అండి. అంటే ఏమన్నా పని చేద్దామని చెప్పొద్దు వేరే వాళ్ళకి, ఏదో ఒక సమస్య వస్తుంది అని అంటారు. అంటే కొంతమంది గొప్పగా స్టేటస్ లో పెట్టుకుంటూ ఉంటారు ఫోన్ విషయానికి వస్తే. కొంతమంది ఏమో మేము ఇలా చేయబోతున్నాం అని చెప్పేస్తూ ఉంటారు. చెప్పిన 2వ రోజే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఆగిపోతుందండి. అంటే దాని ప్రభావం ఏమిటంటే అన్నిట్లకన్నా భూమి మీద వేగంగా ఉండేటువంటిది ఏమిటి అంటే నరదిష్టి, నరదృష్టి, నరఘోష. దానికి మించినటువంటి ప్రమాదకరమైన స్పీడ్ ఇంకేదీ లేదు. అందుకని మన పూర్వీకులు నరదృష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అనేటువంటిది ఊరికే పట్ల అంతటి కర్మ ప్రారంభాలు అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు అందులోంచి బయటపడడానికి యోగ్యకరమైన రోజుమ్మ. ఆ రోజు ఉదయం 8:30 లోపు ఏమాత్రం అవకాశం ఉన్నా హనుమాన్ చాలీసా ఇంట్లో పారాయణ చేసుకుంటూ, లేదంటే ఏదన్నా దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి పానకంతో అభిషేకం. ఈ పానకంతో అభిషేకం చేయించడం వలన ఏం జరుగుతుంది అంటే 5 తలల పాముని గరుత్మంతుడు చీల్చి చెండాడినట్టుగా మన మీద పడి నానా రకాలుగా ఏడుస్తూ, అప్రతిష్ట పాలు చేస్తూ, అపనిందలు వేస్తూ, ఇక్కడ మాట ఇక్కడ, అక్కడ మాట అక్కడ చెబుతూ, మనిషికి ప్రశాంతత లేకుండా ఇక సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది మనిషికి. కొన్ని మాటలు పడలేక వినలేక అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక రక్షణగా ఉండి ఈ పనులు చేసినటువంటి వ్యక్తిని ఆ గరుత్మంతుడు 5 తలల పాముని చీల్చి చెండాడట్టుగా ఆంజనేయ స్వామి వారు గదాదండంతో ముష్టిఘాతాలు చేస్తాడు. గదాదండం చేస్తాడు. ఇలా పట్టుకొని లంకిని ఎడమ చేతి వామపాదంతో పిడికిలి పిచ్చి ఒకే పోటుకి లంకని కృంగదీసినట్టుగా చేయగలిగే సమర్థవంతమైనటువంటి రోజు అండి అది. శనివారం వచ్చింది, ఇంకా విశేషం. శనివారం అవును. కనుక ఉదయం 8:30 లోపు, ఇంకా చెప్పాలంటే ఇంకా సరే 7:30 దాటకు లోపు చేసుకుంటే సరిపోతుంది. 2వ పక్షం 8:30 లోపు ఏదైనా గుళ్ళో కానీ ఎక్కడైనా సరే, లేదంటే ఇంట్లో అయినా సరే, ఇంట్లో అయితే కనుక పానకం తయారు చేసుకొని ఇంతైనా సరే 2 అంగుళాలు అయినా సరే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అంటే ఆ హనుమాన్ చాలీసా వింటూ, ఇంకా మీకు కావాలంటే నేను మన్యు సూక్తం పారాయణ చేసిస్తా. ఒక 3:30 నిమిషాలు ఉంటుంది, నేను రికార్డు చేసిస్తా. ఆ మన్యు సూక్తంతో కూడా ఒక 11 సార్లు స్వామివారికి అభిషేకం చేసుకొని శుభ్రంగా తర్వాత కడిగి తుడిచి సింధూరం రాసి, సింధూరం ఎందుకు రాయాలి ఆయనకి ఇష్టం. ఎందుకు ఇష్టం అండి అది తెలియదు మళ్ళీ, ఆయనకి ఇష్టం కాబట్టి సింధూరం రాసి. ఆ యుద్ధ సమయంలో జరిగినటువంటి దానికి కనుక సింధూరం శుభ్రంగా రాసేసేసి అక్కడ పెట్టి
ఒక తమలపాకు వేసి తమలపాకు మీద పెట్టి ఉమ్, చిన్న చిన్న తమలపాకులు దండ వేసి అరటిపళ్ళు, పల్లీలు, నివేదన, కొబ్బరి ముక్క, అది ప్రసాదంగా తీసుకోండి ఆ పూట ఉదయం. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ రోజు నాడు మొదటి పర్వం అంటే మధ్యాహ్నం వరకు కూడా ఉమ్, సుందరకాండ పారాయణ చేయించే ప్రయత్నం చేయండి. ఉమ్, మధ్యాహ్నం అల్పాహారం తీసుకొని సాయంకాలం 8:30, 9 తర్వాత ఉమ్. అంటే ఇంకా ముందైనా మీకు చంద్రబింబం కనిపిస్తుందండి ఆ, పైన. అష్టమి రోజు ఆ, బహుళ అష్టమి. బహుళాష్టమి. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభం మృగనాభివిశేషక అని చెప్పి నేను చాలాసార్లు చెప్పా. ఆ అష్టమి చంద్రుడు అలా వస్తాడు కదా, సన్న ఆకృతిలో వస్తాడు. ఉమ్, ఏం చేస్తారంటే మీ ఒంటి మీద ఏదైనా కనుక ఉంగరం కానీ లేదా మీ మెడలో ఏదైనా చక్రంతో యంత్రంతో ఏదైనా గొలుసు లాంటివి ఏదైనా ఉంటే ఉమ్, ఒక పాలు తీసుకొని పాలలో అది పెట్టుకోండి. ఏమీ లేవండి, ఓకే, శివలింగం తీసుకోండి. ఉమ్, శివలింగం తీసుకొని ఒక కప్పులో పెట్టి ఆ ఒక కప్పులో పాలు, కాస్త పెద్ద కప్పు తీసుకొని అందులో పాలు పోసి ఆ చంద్రబింబం పాలలో పడేటట్టుగా ఉమ్. పెట్టి ఆ బింబం మీద శివలింగం పెడితే శివలింగం నెత్తి మీదకి చంద్రుడు వస్తాడు. ఆ, ఆ చంద్రుడి మీద అభిషేకం చేయండి చక్కగా. ఉమ్, ఆప్యాజస్వసమేతు తే విశ్వతస్సోమవృష్ణీయం భవావాజస్య సంగతే అనేది చంద్రమసే నిర్మలం. ఉమ్, చంద్రమసే నిర్మలం ఉమ్, ఇది లేదు చంద్రగ్రహాయ నమః అనుకుంటూ, లేదంటే నేను రుద్రం కూడా రికార్డ్ చేసిస్తా కావాలంటే. ఉమ్, ఆ రుద్రం వింటూ చక్కగా ఆ శివలింగం నెత్తి మీదకి అది వచ్చి పడుతుంది. చంద్రవంక అంటారు చూసారండి, ఉమ్, ఆ నెలవంక చంద్రవంకగా ఆ పాలల్లో రూపం కనిపిస్తుంది. దాని మీద ఇలా పెడితే చంద్రుడు ఖచ్చితంగా ఈశ్వరుని నెత్తి మీదకి వస్తాడు. ఆ సమయంలో అభిషేకం చేసుకొని చక్కగా రుద్రంతో. అలాగే పెరుగు ఉమ్, అభిషేకం చేసిన తర్వాత వెన్నపూస తీసుకొని మొత్తానికి వెన్నపూస రాసేసి తడి బియ్యం అంటే బియ్యం తీసుకొని తడిపితే అవి ఏదవుతాయి. ఆ తడి బియ్యం ఆ వెన్నపూస మొత్తానికి తడి బియ్యం పెట్టేసేసి పైన భస్మం వేసి ఒక బెలవతలం పెట్టి నమస్కారం చేసుకొని ఏదైనా నివేదన పెట్టి ప్రసాదంగా తీసుకోండి. ఉమ్. ఈ ఒక్కటి చేయగలిగితే 11వ తారీఖు నుంచే ఆటంకాలు ఎలా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి అని చూడగలుగుతారమ్మా. ఇటువంటి భవ్యమైనటువంటి యోగాలు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి. నిత్యంలో 360 రోజుల్లాగా రావు. ఉమ్, 360 రోజులలో ఒకటో రెండో అన్నట్టుగా ఇటువంటి వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన దాన్ని మనం పట్టుకోగలగాలి. కర్మ ప్రారంధం ఎలా ఉంటుంది అంటే కర్మం అనుభవించాలి, తప్పించుకునే మార్గం లేదు అనుకున్నప్పుడు అదే రోజు ఆటంకాలు వస్తాయి, ఉమ్, ఏదో ఒక ఇబ్బందులు వస్తాయి. ఈసారి ఎప్పుడైనా చేసుకుందాంలే, లేదంటే ఒంట్లో అనీజినెస్ వస్తుంది, బద్ధకం వస్తుంది, అనేకం వస్తాయి. ఉమ్, ఎందువల్ల అంటే ఆ కర్మ నిన్ను విడిచిపెట్టే సమయం ఇంకా రాలేదు. కానీ నువ్వు అన్నీ వదిలిపెట్టి నీకు ఎంత బద్ధకం వచ్చినా అదే సమయంలో నువ్వు బయటికి వెళ్తే ఒక సిగ్నేచర్ పెడితే నీకు 1 కోటి రూపాయలు వస్తే అన్నీ వదిలేసుకుని వెళ్తావుగా. వెళ్తాం. ఆ స్థితిలో నువ్వు కనుక నిన్ను నువ్వు నిలబెట్టుకొని కూర్చొని చేసుకోగలిగితే అటువంటివి ఎన్నో కోట్లు చూడగలుగుతాం. ఉమ్, మనస్సు అంత ప్రశాంతతగా ఉంటుంది. ఒక్కొక్క ఆటంకము ఆదివారం నుంచి అట్లా తొలగిపోవటం మనం చూస్తామమ్మా. ఉమ్, అంత దివ్యమంగళమైనటువంటి భవ్యమైనటువంటి యోగం కనుక ఈ ఇద్దరిని ఎందుకు ఆరాధించాలి? సప్త చిరంజీవుల్లో ఒకరు ఆంజనేయ స్వామి వారు, అతులిత బలధామం చెప్పి స్వర్ణశైల అన్నీ ఉన్నాయి. ఆయన్ని కాదు అని జరిగేది ఎక్కడ ఉండదు. అంతే కదా. కనుక నవగ్రహాలని కూడా ఆయన అధీనంలో పెట్టుకున్నాడు. ఉమ్, నవగ్రహాలని కూడా ఆయన అధీనంలో పెట్టుకున్నాడు. కనుక ఆయనకి ఆరాధన చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకు గ్రహ కూటమిలో గ్రహగతులలో ఏ గ్రహం ఏ ఇంట్లో ఉండి ఎలాంటి ఒక్క పరిమాణం మన మీద ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం 2 విధాల్లో మనం రెండోది ఎన్నుకుంటాం, మొదటి ఎన్నుకోం. కాబట్టి ఆ రెండోది పక్కకి వెళ్ళిపోయి మొదటి దాంట్లోకి రావడానికి బుద్ధి కుశలత ఏర్పడుతుంది. ఉమ్, అంటే సీతా అమ్మవారి కోసం అని చెప్పి చిన్న విషయం చూడండి. ఉమ్, సీతా అమ్మవారి కోసం అని చెప్పి లంకలోకి చిన్న కోతి రూపంలో వచ్చి లంకినికి కనిపించకుండా తిరుగుతూ అది చూసి ఆయనదప్పటికి నేను ఏదో లంక చూడటానికి చాలా బాగుందని ముచ్చటపడి వచ్చానని చెబితే దాని కర్మ ప్రారంధం లంకినిది. ఉమ్, సరే అని వెళ్ళిపోకుండా ఆయ్ అని చెప్పి ఒకటి కొట్టింది. ఉమ్. నన్ను కొడతావా అని చెప్పి విశ్వరూపం చెప్పచ్చు. వామహస్తమున ఒకటే పిడికిది, అబలను చంపడం ధర్మం కాదు అని చెప్పి ఒకటే పిడికితే కింద పడేసి ఉమ్, అక్కడితో ఏమైంది, ఆవిడికి శాప విమోచనం కలిగింది. ఉమ్, ఇలా లోపలికి వెళ్ళాడు, అన్నీ చూశాడు, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో ఒక మంచం మీద మండోదరిని చూసి సీతమ్మవారిగా భావించి ఉమ్,
వాలమ పట్టుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు, కిందకేసి కొట్టాడు, పైకి ఎగిరాడు, కిందకి దిగాడు, సీతను చూశాను, సీత ఓ ఎగిరేశాడు. కపి స్వభావం, చిలిపితనం కావచ్చు, కపి స్వభావం కావచ్చు. అంతలోకే మళ్ళీ ఎంత పాపము, ఎంత చండాలంగా నేను ఊహించుకున్నాను, అసలు ఇంత ఊహ నాకెందుకు వచ్చింది, నేను ఎంత మహాపాపిని. ఆత్మవిమర్శ అండి. నేను ఎంత మహాపాపిని. రాముడు సతి సీత పరపురుషుడితో ఉండునా, అలా మంచం మీద ఉండునా, భూషములు పెట్టుకున్నా, అలా భుజించున, అదే నేను ఎంత పాపం చేశాను చెప్పి మళ్ళీ పశ్చాత్తాపడ్డాను వెంటనే. అది కదండి మనకు కావాల్సింది. తప్పు ప్రతి మనిషి చేస్తారు, తెలుసుకొని పశ్చాత్తాపడటం. ఆ ఒక్క విధానాన్ని ఆంజనేయ స్వామి వారిస్తారు. ఆ ఇచ్చినప్పుడు ఆ చంద్రగమనంగా మనిషిని మానసిక శాంతి లేకుండా చేసేటువంటి చంద్ర ప్రభావం కాబట్టి ఆ రాత్రి సమయంలో మీరు అమావాస్యకి ముందైనా పౌర్ణమికి ముందైనా అష్టమి రోజు నాడు ఒకే రకంగా ఉంటారు కాబట్టి ఆ చంద్రగమనం రోజు ఆ శివలింగం అలా పెట్టి అలా అభిషేకం చేస్తే జీవితం ఎప్పుడు ఒడిదుడుకులు లేకుండా నదీ ప్రవాహం వల్లే ఒకే రీతిలో ఉండడానికి పూర్తిగా కూడా కవచం వలె ఒకటి స్థితి ఏర్పడుతుంది. దానికోసం అలా చేయాలి. అలా ఆటంకాలు ఎవరైతే ఇబ్బంది పడతారో ఖచ్చితంగా విముక్తి అయితే ఉంటుంది. ఖచ్చితంగా అమ్మా. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.